హాయ్ అండి. చాలా సింపుల్గా హ్యాండ్కి పైపింగ్ ఎలా వేసుకోవాలో చెప్తాను. హ్యాండ్కైనా నడానికైనా స్ట్రైట్గా ఉన్న క్లాత్ అయితే సరిపోతుంది, క్రాస్గా అవసరం లేదు. మనకు అలా క్రాస్గా కన్నా స్ట్రైట్గా తీసుకుంటేనే క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది. వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకున్నాను. తర్వాత స్ట్రైట్గా స్టిచ్చింగ్ వేసేసుకుని ఇక్కడ 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నానండి. సో ఈ వీడియో ఫుల్ అనేది కింద లింక్ ఇస్తాను, ఫుల్ వీడియో ఒకసారి అయితే చూడండి. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ పైపింగ్ చేయించేస్తాను. తర్వాత హ్యాండ్కి ఫ్రిల్స్ పెట్టాలండి, పఫ్ హ్యాండ్స్, రాసి హ్యాండ్స్ అంటారు కదా, అదనమాట. మన వైపుకి ఒక 5-6, పాదం వైపుకి ఇంకొక 5-6 పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూడండి, చాలా బాగుంటుందండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. సో మీరు కూడా ఇదే మెథడ్లో కుట్టారంటే పర్ఫెక్ట్గా ఫినిషింగ్ వచ్చేస్తుంది, చూడడానికి కూడా మంచి లుక్ అయితే వస్తుంది. ఇలా నీట్గా రెడీ చేసి పెట్టుకుని హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి. చంక దగ్గర మాత్రం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకున్నారంటే మీకు ప్లస్ గుర్తు అనేది చాలా నీట్గా వస్తుంది. సో ఈ వీడియో ఫుల్గా చూడాలనుకుంటే కింద లింక్ ఇస్తాను, చూడండి.